అబ్బబ్బా! ఏమి క్రేజు, ఏమి ఫాలోయింగ్, పెట్టి పుట్టాలిరా దేనికైనా. ఎప్పుడు ఎన్నికలు వస్తున్నాయంటే ఏదో చిన్న హడావిడి మాత్రమేరా. కానీ ఈసారి మాత్రం ఎక్కడ లేని విధంగా దద్దరిల్లిపోతుంది. ఈ ఎన్నికలు ఇంత హైలైట్ అవ్వడానికి కారణమేంటో తెలుసా? ఒక్క పిఠాపురం నియోజకవర్గం. అదే హాట్ టాపిక్ గా మారింది. నిజమేరా, ఎక్కడ చూసినా పిఠాపురం పిఠాపురం పిఠాపురం. ప్రజలు పవన్ కళ్యాణ్ కి జేజేలు కొడుతున్నారా. ఎవరిని అడిగినా అత్యధిక మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయం అంటున్నారు. పక్కా పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. ప్రత్యర్థుల గుండెల్లో గుణపం దింపుతున్నాడు. ఇది ఫిక్స్. పక్కా గెలుస్తాడు డాడీ. అరే లాస్ట్ టైం భీమవరము గాజువాకలో కూడా పవన్ కళ్యాణ్ అన్నారు. లాస్ట్ ఏమైంది? పంగనామం పెట్టారు. ఈసారి అలా కాదు డాడీ. పీకే కోసం ఇండస్ట్రీ మొత్తం దిగి వచ్చింది. అరే నువ్వు విన్నా చెప్పురా, ఈ సినిమా వాళ్ళని జనాలు నమ్మడం మానేశారా? సినిమా వాళ్ళని తక్కువ అంచనా వేయకు. మరి లాస్ట్ టైం ఎందుకు గెలిపించలేదు? జనాలు మూర్ఖులు డాడీ. మారడానికి టైం పడుతుంది. పవన్ కళ్యాణ్ సంవత్సరానికి 100 కోట్లు సంపాదించుకోగలడు. ఏసీ రూమ్ లో పడుకోవలసిన వాడు ఎర్రటి ఎండలో తిరుగుతున్నాడు. ఎవరి కోసం? తన కోసమా? తన పిల్లల కోసమా? తన బంధువుల కోసమా? చెప్పు డాడీ. మీరంటున్నారు సినిమా వాడు అని. ఆ సినిమా వాడే కష్టం వస్తే కన్నీరు తుడుస్తాడు, ఆపదొస్తే అండగా నిలబడతాడు. నాయకుడి లక్షణాలు ఉన్న ఏకైక వ్యక్తి పవర్ స్టార్. ఏందిరా డాడీకి ఏదో హితోపదేశం చేస్తున్నావు? ఏదో రాజకీయ డిస్కషన్. నువ్వు చెప్పు మమ్మీ, ఈసారి ఎవరు గెలుస్తారు? పవన్ కళ్యాణ్ గెలవాలి, తన అసెంబ్లీలో అడుగు పెట్టాలి. ఇదే నా కోరిక. అసెంబ్లీలో కనపడితే చాలండి. ప్రశ్నించేవాడు ఒకడు కావాలి. పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాడు. అతని మాటల్లో ఒక స్పష్టత ఉంటుంది. క్షుణ్ణంగా ఆలోచించి మాట్లాడతాడు. ఆవేశపరుడే కానీ ఆలోచనాపరుడు. అలా ప్రశ్నించేవాడు అసెంబ్లీలో ఉంటే ఎవరైనా భయపడతారు. ఈసారి పిఠాపురంలో గెలుస్తాడు మమ్మీ. గెలవాలిరా, అలాంటి వాడిని గెలిపించుకోవాలి. అతని కోసం సెలబ్రిటీలంతా ప్రచారం చేస్తున్నారు. రామ్ చరణ్, సాయి తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్ ఇలా అందరూ వచ్చి ప్రచారం చేస్తున్నారు. వీళ్ళే కాదురా, న్యాయం నిలబడాలి అంటే ఇండస్ట్రీ మొత్తం కదిలి రావాలి. అయితే ఈసారి నా ఓటు న్యాయం కోసం నిలబడేవాడికి. మమ్మీ, ఈసారి నువ్వెవరికి ఓటు వేస్తున్నావు? నా ఓటు నోటుకి కాదు, భావితరాల భవిష్యత్తుకి వేస్తా. సూపర్ మమ్మీ. మరి నాన్న, మీరెవరికి ఓటు వేస్తున్నారు? మీరు మంచి గెలవాలి అనుకుంటున్నారు. సరే, నేను కూడా ఆ మంచికే ఓటేస్తా. ఇలా అందరూ ఆలోచిస్తే ఆంధ్ర రాష్ట్రం మహోన్నత రాష్ట్రంగా నిలబడుతుంది. మన కోసం, మన పిల్లల కోసం, భావితరాల భవిష్యత్తు కోసం నిలబడే నాయకుడిని ఎంచుకోండి. మీరేసే ఒక్క ఓటు వల్ల రాష్ట్ర భవిష్యత్తు మారిపోతుంది. మీ ఓటు ఒక రాష్ట్ర భవిష్యత్తు.